మనలో చాలామంది చెస్ ఛాంపియన్స్ ఉన్నారు అండ్ చాలామంది బాగా ఆడేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎప్పుడైనా ఆ చెస్లో ఉన్న క్వీన్ ఆర్ కింగ్ అనే నేమ్స్ ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయో తెలుసుకున్నారా? లేదు అంటే ఈ వీడియోలో ముందుగా క్వీన్ గురించి చెప్తా, శ్రద్ధగా వినండి. యాక్చువల్గా ఈ చెస్ గేమ్ని 6th సెంచరీలోనే ఇన్వెంట్ చేశారు. అప్పుడు క్వీన్ అనే నేమే లేదు. ఇన్స్టెడ్ ఆ పీస్ని వజీర్ అని పిలిచేవారు. అది ఓన్లీ వన్ మూవ్ చేయగలదు అండ్ దట్ టు డయాగ్నల్గా. అది గేమ్ మొత్తంలో వీకెస్ట్ పీస్. బట్ సేమ్ పీస్ని పర్షియన్లో అండ్ అరబిక్ కంట్రీస్లో ఫస్ట్ అనేవారు. దట్ మీన్స్ కింగ్ అడ్వైజర్ అని. లేటర్ ఈ గేమ్ యూరోప్కి పాస్ అయ్యింది. అక్కడ వాళ్ళు కింగ్ పక్కన ఫస్ట్ అంటే అడ్వైజర్ని పెట్టడం నచ్చలేదు. సో ఫస్ట్ని క్వీన్తో రీప్లేస్ చేశారు. ఫైనల్గా 16th సెంచరీలో స్పెయిన్కి చెందిన రాణి ఇసబెల్లా వన్. ఈవిడ చాలా పవర్ఫుల్ క్వీన్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి చెస్ ప్లేయర్ కూడా. ఇంకా అప్పటి నుంచి క్వీన్ పీస్ చాలా పవర్ఫుల్ అయ్యింది అండ్ క్వీన్ మూవ్స్ కూడా హారిజాంటల్, డయాగ్నల్, వర్టికల్గా ఇలా ఎన్ని మూవ్స్ అన్నా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు కింగ్ గురించి కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తా.